ఇలా అండి ఈరోజు వ్లాగ్ అయితే ఒట్టి చేపల కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. వీడు చూడండి ఇంకా స్కూల్ వేసి వచ్చినాడు. నేనైతే కటింగ్ ఒట్టి చేపలు అంటే ఆల్రెడీ ఇవి కడపలో నుంచి వీళ్ళ తాత తెప్పించాడు అనమాట. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ప్రెసెంట్ కట్ చేస్తున్నామండి. చూడండి ఒట్టి చేపలు, ఇక్కడ సైడ్కి అంతా హెయిర్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేస్తున్నాం అనమాట. ప్రెసెంట్ కొన్ని అయితే కట్ చేశాను, ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. కట్ చేసేకి టైం అయితే పడుతుంది. వాడు చూడండి, అదనమాట వాడు ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. అంటే మేము తిక్కోళ్ళము లేకపోతే వాడేందో మమ్మల్ని ఏమనుకుంటాడో మాకైతే అర్థం కాదు. ఏంద్రా ఏంది నువ్వు వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కూల్కి పోయేసి వచ్చినాడు, ఇంకా ఇలానే ఉన్నాడు. స్కూల్కి పోయినావా? అమ్మా నీ కొడుకు స్కూల్ పోయినాడంట. అవును, ఈరోజు స్కూల్కి వెళ్ళాడు. రేపు వెళ్తావా? చూడు ఇక్కడ కింద తొక్కుతాను. రేపు వెళ్తావా స్కూల్కి? సరే పోవా? ఎందుకు పోవు? సరే ఇక్కడ కూర్చో. మేడం కొట్టిందా? ఎందుకురా? ఒట్టి చేపల కూర ఈయనని చెప్పు మేడంకి, సరేనా? మేడం కొట్టిందా? సర్లే రేపు పోయి కొడదామా? మేడం కొట్టిందంట ఈ అప్పని. స్కూల్లో వీడే అందరికంటే చిన్న పిల్లోడు కదరా? నీకు అన్ని బాగా తెలిసి. ఇదేం చెప్పు? చాప. చాప చాప ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? చెయ్యి అట్లా పెట్టుకోకూడదు, కోయాల అంతే. కోసేద్దినా? సరే కోసా. కోయమంటున్నాడు, కోస్తానా అండి. ఈ బాబా ఎర్రగడ్డలు కట్ చేస్తాంది. ఇంకా ఇదే అండి డైలీ మన రొటీన్ లైఫ్ అనమాట ఇది. వీడేమో స్కూల్ వేస్తాడు, అప్పుడప్పుడు నేను ఇలా అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా కట్ చేస్తా అంట. ఇంకా వానికి ఒక మొబైల్ ఇచ్చి వీడియో తీపిస్తున్నాం ప్రెసెంట్. చూడండి, నేనే తీయాల అంటాడు. ఇది ఒక పని. ఇంకా వీడియోలు స్టార్ట్ చేసినప్పుడల్లా చదువుకోరా అంటే వీడియోలు తీస్తా అంటాడు. చిన్నపిల్లవాడు, ఇంకా మాటలు కూడా రావు. ఏం సైలెంట్గా ఉన్నావు? కట్ చేస్తే చేయదేగితే టైం అయితే 6:40 అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా ఫాస్ట్ గా ఆకలి అయితే వాంచుతాను అప్పుడే. ఆల్రెడీ తీసినావా? సర్లే ఇంకోసారి తీసు. ఈ రోజు అయితే ఫాస్ట్ గా ఏం చేస్తున్నాం? ఈరోజు ఏం చేస్తున్నాం కనపడలేదా? నువ్వే కదా తెచ్చి ఇచ్చినది. ఒట్టి చేపలు వంకాయ కూర. ఒట్టి చేపలు వంకాయ దగ్గరగా ఉన్నాం బాగా. ఒట్టి చేపలు వంకాయలు రెండు కలిపంట ప్రెసెంట్ అయితే చేస్తున్నాము. ఇంకా మన ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేసాం కదా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే షార్ట్ వీడియోస్ లో కామెడీస్ వస్తుంటాయి. ఫుల్ వీడియోస్ లో మన డైలీ దాన్ని ఏమంటారు, డైలీ లైఫ్ వ్లాగ్స్. ఏదో చేసిందండి పాపం, అదైతే మన వీడియోలో పడిపోయి పాయసం పొంగిపోయి పూర్లు ఇక్కడ చూడండి కింద అంత పొంగిపోయింది అనమాట. అట్లా ఉంటుంది మనతోటి ఈ వీడియోస్ చేస్తే. ఏదోటి మర్చిపోయి ఏదోటి మాడిపోయి ఈ విధంగా ఉంటది అనమాట. కొన్నిసార్లు ఇవి మామూలే, మీకు జరుగుతూ ఉంటది. గట్టిగా అయిపోయింది, వీడియోలో పడిపోయి ఇట్లా అయిపోయిందండి పాయసం. చూసారు కదా, ఈ విధంగా ఉంటది. గట్టిగా అయిపోయింది పాయసం. కష్టపడుతూనే ఉంటది, ఇంకా మాట్లాడదు. కష్టపడి పడి 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 ఫ్యామిలీ కోసం. ఫ్రిడ్జ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము తేము, ఫ్రిడ్జ్ లో అల్లం వెల్లుల్లి అన్ని ఇంకా తెచ్చుకుని తేవాలా. నీకు పని లేదా? లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం పేస్ట్ లో మామూలుగా దంచుకునే గోపిలాగా ఇట్లా కొంటా ఉంటాం. ఎవరో తయారు చేసినవి ఎప్పుడో వస్తాయి. బట్ ఏమంటే ఇంకా తప్పదు. ఫాస్ట్ లైఫ్ లో ఫాస్ట్ ఉండి ఫాస్ట్ పోతాం అనమాట. అన్ని ఫాస్ట్ గానే ఉంటాయి, పోవడం కూడా ఫాస్ట్ గానే. అంటే ఇది ఒకటే కాదు, జస్ట్ చెప్తున్నానండి. ప్రతి ఒక్కటి అంతే కదా. మామూలుగా మనం ప్రిపేర్ చేయకుండా ఈజీగా చేయొచ్చు ప్రిపేర్ అనేది. అల్లం వేసినా కూడా మిక్సీకి వేస్తే సరిపోతుంది. బట్ అన్ని కెమికలే, ఇది కూడా ప్యాకింగే. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. రొటీన్ లైఫ్ లో ఇవి కామన్ కదా. ఇదేమో ఉన్నది పాత్ర.
ఏం పాత్ర ఈడ వంట చేస్తుంటేనే కదా నువ్వు పాత్ర చేస్తాను. ఏం చేస్తాను, గెలుస్తున్నావు అంతే. మాట్లాడుకుంటా గెలగాల. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. చెప్పు, ఇట్లా చేయాలి. ఏమేమి వేసినావు ఇప్పుడు అందులో? నూనె వేసిన తర్వాత ఎర్రగడ్డ వేసినావా, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా వేసాం జరిగింది. అందులోకి ఏంటో వేసినాం, ఉప్పు, పసుపు, ఇంకేంది అందులో ఏంది? ఉప్పు పసుపు వేసేసి అల్లం పేస్ట్ కూడా వేసినాం. అల్లం పేస్ట్ మరి ఘాట్ వస్తాం అన్నమాట. టమోటాలు, వంకాయలు రెండు వేస్తున్నాను. మగ్గుతాయి బాగా. ఏంది మగ్గుతాయి? వంకాయలు. కొన్ని వాష్ చేస్తే కొంచెం మెత్తబడతాయి, క్లీన్ అవుతాయి, శుభ్రంగా ఉంది. అందుకే నేను ఈ బాబు శ్రావ్య అనేసి ఈ బాబు తింటది. ఈ బాబు తిందు, తినను, వేస్ట్ ఈ బాబా. ఏమి తిందు, మటన్ తిందు, చికెన్ కూడా తింటది. అది కానీ ఎక్కువ తింటదా? అట్లా లేదు, 4 ముక్కలు 5 ముక్కలు అంతే. మంచిది ఆశ. ఏది మంచి? నేను తినేవన్నీ మంచిది. 4-5 ముక్కలు తింటదా, అది మంచిదండి. మళ్ళీ చికెన్ అంటే డైలీ అడుగుతాను. ఇవైతే ఇంక అస్సలు తిందు, మెల్లుగా సరిపోదు. మన కోసం చేస్తాం అంతే. మనకు అస్సలు సరిపోదు. నీకేంటిగా సరిపోతాయి. చేస్తాను అండి ఇందులోకి సింపుల్ గా వేసేసాను. నాకైతే భలే ఇష్టం అండి ఉట్టి చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అన్ని తింటా. ఏది కావాలన్నా అన్ని తింటా. ఏదైనా గడ్డి ఉంటే గడ్డి కూడా తింటా. గడ్డి నీ నుంచే స్టార్ట్ అయింది. నువ్వు అదే కదా పెడతాను డైలీ. కారం వేస్తుంది కొంచెమే, మళ్ళీ ఎక్కువ అయ్యో అందరికి వస్తాను. అయితే పులిసా లేకపోతే ఫ్రైయా? రెండు అంట. రెండు వేస్తాను. కొత్తిమీర ఒకసారి చెప్పు, 10 సార్లు చెప్పు. కొత్తిమీరదే, అల్లం పేస్ట్. బయట చూడండి వర్షం పడుతుంది, ఎక్సలెంట్ గా ఉంటది అనమాట వ్యూ అయితే. చుట్టూ అసలు ఓపెన్ ఏరియా, ఇంటి చుట్టూ మంచి ఎయిర్ అయితే వస్తుందండి. ఏమంటే దోమలు కూడా అట్లే వస్తాయి. దాంతో పాటు చల్లదనం అయితే ఎక్సలెంట్ గా ఉంటది. దోమలు కూడా నైట్ టైం బాంచి పడేస్తున్నాయి. పర్లేదు, ఎట్లా అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. విండోస్ ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేస్తే పోతాం. అన్ని బతకాలి, మనం బతకాలి. మయ్య ధనలక్ష్మి చేసే వంటలు చూస్తే ఇట్లుంటాయి అనమాట. బాగా చేస్తా అని చెప్పు. వాళ్ళు వచ్చి తిన్నారా జస్ట్ చూస్తాను అంతే. తింటే కదా తెలిసేది. ఏం శ్రావ్య ఎట్లుంది? బాగా చేస్తుంది. ఏమో అంటారు నీ చెల్లెలు, ఏమో అంటారు. అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా. నేనేం బాగా చేస్తావు. టేస్ట్ ఎట్లుంటుందో చెప్పు. తిప్పుతా ఉంటావు చేతితో, గెరగ గర 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 తిప్పుతాంటావు. వాడు బొమ్మ అంటున్నాడు. ఒకసారి వంటలో చూసి బొమ్మ అంటాడు. అది చూస్తే మరి రిపీటెడ్ గా బొమ్మ దాని లాంగ్వేజ్ లో అది. చూసారా? టేస్ట్ చూడాలండి. ఏం బాలేదా? బాగుందిలేండి, సూపర్. నిజంగా చెప్పు. నిజంగా అంటే ఇంకోసారి. బాలేదంటే భలే నమ్ముతారు ఒకటేసారికి. బాగుందని ఎన్నిసార్లు చెప్పినా నమ్మరు. నిజమా అంటే వీళ్ళకే డౌట్ కదా. నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. బాలేదంటే చూసినారు కదా, ఒకటేసారికి నమ్మేసినారు. అది బాగుందంటే 2 సార్లు అడుగుతారు. బాగుందా అంటే నీకే తెలుసా? నాకు ఫస్ట్ టైం కాబట్టి. ఏంటి ఫస్ట్ టైం? చేయడం ఫస్ట్ టైమా, నేను తినడం ఫస్ట్ టైమా? తనలు ఓకే అండి, ఇంకా రెడీ అయిపోయింది. బయట వర్షం పడుతుంది. వేడిగా అన్నం తింటాం. ప్రెసెంట్ ఏమంటావు? ఏమంటావు శ్రాగా? ఇప్పుడు అన్నం చేయాలి. అన్నం చేయాలా? వర్షం ఆగిపోతే క్లైమేట్ కి వేడి అన్నం కలుపుకొని తింటే అసలు సూపర్ ఉంటది. అట్లాంటిది ఇంకా అన్నంగా చేయాలి. ఎట్లుంది చూడండి సిచ్యువేషన్. తిందాం అనుకున్నప్పుడు ఒక్కటి చేయదండి, వద్దన్నప్పుడు చేస్తాంట. ఏం చేసా అంతగా.